ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినమున మొట్ల ఆదివారం దినమున పరిశుద్ధమైన దినం ఇది. ఈ దినమున మన ప్రభువైన యేసుక్రీస్తు గొర్రెలాగా కాకుండా గద్దె మీద కాకుండా ఏ ఒక పావురము ఏ ఒక పక్షి మీద కాకుండా ఒక గాడిద మీద కూర్చొని ఆయన చుట్టూరు తిరుగుతూ వచ్చినాం. అలా తిరుగుతూ వచ్చినప్పుడు హోసన్నా చే అని ఒక మాట్లాడతారు. ఈ యొక్క సందర్భంలో మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆయన ఈ యొక్క మొట్ల ఆదివారం మనల్ని ఎలా తెలుసుకున్నాడు అనేది మనము వాక్యం ద్వారా తెలుసుకుందాం. మన మధ్యన అంకుల్ గారు యోన్ పాస్టర్ ఉన్నారు. జీసస్ క్రైస్ట్ హోలీ అసెంబ్లీ చర్చ్ సందర్భంగా మనం ఈ యొక్క దేవుడు మనల్ని ఎలా పిలుచుకున్నాడు, ఎలా నడిపేయాలనుకున్నాడు, ఎలా మనం ఉన్నామనేది, దేవుడు ఎలా మనం ఉండకూడదనేది కూడా, ఎలా ఉండాలనేది కూడా దేవుడు ఈ యొక్క అంకుల్ పాస్టర్ యోహన్ అంకుల్ ద్వారా మన మధ్యన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంకుల్ని బట్టి. ఓకేనా? ఈ యొక్క మాట మీరు వినండి. ఈరోజు 29/3/2006 ఈ యొక్క యూట్యూబ్లో, ఈ యొక్క ఫేస్బుక్లో, ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లో, ఈ యొక్క వాట్సాప్లో అన్ని విషయంలో అన్ని ఒక ఆన్లైన్ ప్రాసెస్లో ఆన్లైన్ ప్లాట్ఫారంలో దేవుడు గురించి తెలుసుకోవాలని ఈ యొక్క ట్రాక్లో ఈ యొక్క ట్రైన్గా ఈ యొక్క సంఘముగా మీ కొరకు ఈ వాక్యము దేవుడు మీకందరికి సమర్పణను గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నా పేరు కేఎస్ ఆరోగ్యరావు. నేను జీసస్ క్రైస్ట్ హోలీ అసెంబ్లీ చర్చ్ ఒక దేవుని బిడ్డగా, దేవుని సేవకుడిగా, దేవుని జీవించేవాడుగా ఉండి ఈ యొక్క సందర్భాన్ని మీకు కూడా అందుటకు, మీరు కూడా చూచుటకు, మీకు ఈ తరుణాన్ని దేవుడు నా ద్వారా ఇచ్చిందని నేను విశ్వసించి ఈ యొక్క వాక్యాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను.